ఓం శ్రీ ఆంజనేయాయ నమః. ఓం నమో భగవతే హనుమతే మహాబలాయ నమః. ప్రియమైన ధనస్సు రాశి భక్తులారా, బ్రహ్మసూత్రం ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మీరు వినబోయే ధనస్సు రాశి రాశిఫలాలు సాధారణ అంచనాలు కాదు. ఇవి దైవ అనుగ్రహంతో గ్రహగతులకాధారంగా చెప్పబడుతున్న అత్యంత శక్తివంతమైన సూచనలు. ఆంజనేయ స్వామి కృపతో మీ జీవితంలో ఉన్న భయాలు, అడ్డంకులు తొలగిపోతూ ధైర్యం 10 రెట్లు పెరిగే కాలమిది. జనవరి 27 నుంచి 30 వరకు ఉన్న ఈ 4 రోజులు మీ భవిష్యత్తు దిశను మార్చే కీలకమైన రోజులు కావడంతో ఈ వీడియోను ఒక్క సెకండు కూడా మిస్ కాకుండా చివరి వరకు చూడండి. మధ్యలో చెప్పే ఒక పరిహారం మీ జీవితంలో నిలిచిపోయిన పనులను ముందుకు నడిపించే శక్తి కలిగి ఉంటుంది. ఈ వీడియో ప్రారంభమయ్యే ముందు ఇప్పుడే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. బ్రహ్మసూత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పక నొక్కండి. అలా చేస్తే ప్రతిరోజూ వచ్చే శక్తివంతమైన రాశిఫలాలు నేరుగా మీకు చేరుతాయి. ఇప్పుడు ఆలస్యం చెయ్యకుండా ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ధనస్సు రాశివారి సంపూర్ణ భవిష్యత్తును ప్రారంభిద్దాం. జనవరి 27 మంగళవారం, ధనస్సు రాశి జీవితంలో కీలక మలుపు. జనవరి 27 మంగళవారం ఉదయం మొదలయ్యే శక్తి ధనస్సు రాశివారి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపును సూచిస్తుంది. చాలా రోజులుగా మీ మనసులో నడుస్తున్న ఆలోచనలు, అయోమయాలు ఈ రోజు నుంచి స్పష్టత దిశగా కదలడం ప్రారంభిస్తాయి. ముఖ్యంగా ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో మీకు వచ్చే ఒక ఆలోచన లేదా ఒక సమాచారం రాబోయే 6 నెలల మీ జీవితానికి దిశానిర్దేశం చేస్తుంది. గత 3 నెలలుగా మీరు ఎదుర్కొంటున్న ఒత్తిడి, ఆందోళన, అనిశ్చితి ఈ రోజు నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఉద్యోగంలో ఉన్న ధనస్సు రాశివారికి ఈరోజు చాలా ప్రాముఖ్యత కలిగిన రోజు. ఆఫీసులో మీ పనితీరును గమనిస్తున్న ఒక అధికారి మీపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇప్పటివరకు మీరు చేసిన కృషికి గుర్తింపు రాకపోయినా ఈ రోజు నుంచి ఆ పరిస్థితి మారుతుంది. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న 2 ముఖ్యమైన పనులు ముందుకు కదలడం ప్రారంభిస్తాయి. మీరు కొత్త బాధ్యత తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈరోజు మీరు చేసే ఒక్క చిన్న ప్రయత్నం రాబోయే రోజుల్లో పెద్ద ఫలితాన్నివ్వగలదు. వ్యాపారంలో ఉన్న ధనస్సు రాశివారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఉదయం వరకు కొంత ఆలస్యం, కొంత అసహనం ఉన్నా మధ్యాహ్నం 12 గంటల తర్వాత పరిస్థితి మారుతుంది. పాత కస్టమర్ లేదా గతంలో మీతో కలిసి పనిచేసిన వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావడం ద్వారా ఒక అవకాశం తెరుచుకుంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బులో కనీసం ఒక భాగం తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు. ఒక నిర్ణయం తీసుకునే ముందు కనీసం 2 సార్లు ఆలోచించడం మంచిది. ఈరోజు ధనస్సు రాశివారికి శరీరశక్తి కంటే మానసిక శక్తి ఎక్కువగా పనిచేస్తుంది. మీ మాటలకు, మీ ఆలోచనలకు విలువ పెరుగుతుంది. అయితే కోపాన్ని నియంత్రించకపోతే ఒక చిన్న విషయం పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటలలో మితి అవసరం. సాయంత్రం 6 గంటల తర్వాత ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. అది పూర్తిగా మీకు అనుకూలంగా మారేలా ఓర్పుతో వ్యవహరించాలి. కుటుంబం, మనస్సు, సంబంధాలపై జనవరి 27 ప్రభావం. జనవరి 27 మంగళవారం ధనస్సు రాశివారి మనస్సుపై గాఢమైన ప్రభావం చూపే రోజు. ఈ రోజు మీరు గతాన్ని ఎక్కువగా తలుచుకుంటారు. ఒక వ్యక్తి, ఒక సంఘటన లేదా ఒక నిర్ణయం మీ మనస్సులో తిరిగి తిరిగి గుర్తుకు వస్తుంది. ఇది బాధ కలిగించడానికి కాదు, మీరు ఇకపై ఎలాంటి తప్పులు చేయకూడదనే ఒక అంతర్గత హెచ్చరికగా భావించాలి. గతంలో మీరు చేసిన ఒక తప్పు నుంచి నేర్చుకున్న పాఠం ఇప్పుడు మీకు రక్షణగా నిలుస్తుంది. కుటుంబపరంగా ఈరోజు మీ బాధ్యతలు పెరుగుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం లేదా కుటుంబ పెద్దల మాటలు మీకు ముఖ్యంగా అనిపిస్తాయి. వారి అనుభవం నుంచి మీరు ఒక ముఖ్యమైన సలహా పొందే అవకాశం ఉంది. అది వెంటనే ఉపయోగపడకపోయినా రాబోయే 10 రోజుల్లో దాని విలువ మీకు అర్థమవుతుంది. ఇంట్లో చిన్న మాటల తేడాలు వచ్చినా అవి దీర్ఘకాలికంగా ఉండవు. మీరు ఒక్క అడుగు వెనక్కి వేస్తే పరిస్థితి పూర్తిగా మీకు అనుకూలంగా మారుతుంది. వివాహిత ధనస్సు రాశివారికి ఈరోజు జీవిత భాగస్వామితో సంభాషణ చాలా కీలకం. మీరు చెప్పే మాటల కంటే మీరు చెప్పే విధానం ముఖ్యంగా మారుతుంది. ఒక విషయాన్ని కాస్త కఠినంగా చెప్పినా అది తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు 2 మాటలు తక్కువ మాట్లాడినా అవే ఎక్కువ శాంతినిస్తాయి. రాత్రి సమయానికి సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయి.
ప్రేమ సంబంధాల్లో ఉన్న ధనస్సు రాశివారికి ఈరోజు పరీక్షలా ఉంటుంది. ఎదుటి వ్యక్తి నుంచి స్పష్టత కావాలని మీరు అనుకుంటారు. అయితే తొందరపడి ప్రశ్నలు వేయడం మంచిది కాదు. ఓర్పు చూపితే 3 రోజుల్లో మీకు కావాల్సిన సమాధానం సహజంగానే వస్తుంది. ఈరోజు మీరు చూపించే సహనం మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మొత్తంగా జనవరి 27 మంగళవారం ధనస్సు రాశివారికి ఒక ఆత్మపరిశీలన రోజు. బయట పరిస్థితులు నెమ్మదిగా మారుతున్నప్పటికీ లోపల మీరు బలంగా మారే రోజు ఇది. ఈరోజు మీరు నేర్చుకునే ఒక విషయం రాబోయే రోజుల్లో మీ జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. జనవరి 28 బుధవారం ధన, ఆర్థిక స్థితిలో కీలక మార్పులు. జనవరి 28 బుధవారం ధనస్సు రాశివారి ఆర్థిక జీవితంలో ఒక ముఖ్యమైన మలుపును సూచించే రోజు. గత కొన్ని వారాలుగా డబ్బు విషయాల్లో మీకున్న అసంతృప్తి, ఆందోళన ఈ రోజు నుంచి క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఉదయం లేచినప్పటినుంచే మీ మనస్సులో డబ్బుకు సంబంధించిన ఆలోచనలు ఎక్కువగా తిరుగుతాయి. ఖర్చులు ఎలా తగ్గించాలి, ఆదాయం ఎలా పెంచాలి అనే ఆలోచనలు మీలో బలంగా పనిచేస్తాయి. ఇది వృధా ఆలోచన కాదు. ఈరోజు మీరు వేసే ఆలోచనలే రాబోయే 30 రోజుల్లో మీ ఆర్థిక స్థితిని మెరుగుపరిచే మార్గాన్ని చూపిస్తాయి. ఈరోజు అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంటికి సంబంధించిన ఖర్చులు, ఆరోగ్య సంబంధిత చిన్న వ్యయాలు లేదా కుటుంబ సభ్యుల అవసరాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. అయితే ఈ ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండవు. ఎందుకంటే అదే సమయంలో డబ్బు వచ్చే మరో మార్గం కూడా తెరుచుకుంటుంది. ఒక పాత బాకీ, ఒక నిలిచిపోయిన చెల్లింపు లేదా మీరు ఆశ వదిలేసిన డబ్బు కనీసం ఒక్క భాగమైనా తిరిగి వచ్చే సూచనలు ఈరోజు బలంగా ఉన్నాయి. ఉద్యోగం చేసే ధనస్సు రాశివారికి ఈరోజు జీతం, బోనస్ లేదా అదనపు ఆదాయం గురించి ఆలోచనలు పెరుగుతాయి. మీకు రావలసిన డబ్బు ఆలస్యమవుతున్నా ఈ రోజు నుంచి ఆ ప్రక్రియ కదలడం ప్రారంభమవుతుంది. బ్యాంక్ సంబంధిత పనులు, అకౌంట్ అప్డేట్స్, లోన్ లేదా క్రెడిట్ కార్డ్ విషయాలు ఈరోజు అనుకూలంగా పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే ఒక ముఖ్యమైన హెచ్చరిక ఏమిటంటే ఈరోజు ఎవరి మాట విని పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం లేదా ఆకర్షణీయమైన ఆఫర్లకు లొంగిపోవడం మంచిది కాదు. కనీసం 2 రోజులు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే నష్టాన్ని నివారించవచ్చు. వ్యాపారంలో ఉన్న ధనస్సు రాశివారికి ఈరోజు లాభనష్టాలు రెండూ కలిసే కనిపిస్తాయి. ఉదయం వరకు పనుల్లో కొంత నెమ్మదిదనం కనిపించినా మధ్యాహ్నం తర్వాత పరిస్థితి పూర్తిగా మారుతుంది. ఒక కొత్త కస్టమర్ పరిచయం కావచ్చు లేదా పాత వ్యక్తి ద్వారా కొత్త అవకాశం రావచ్చు. ముఖ్యంగా కమ్యూనికేషన్, ఫోన్ కాల్స్, మెసేజెస్ ద్వారా లాభదాయకమైన సమాచారం అందుతుంది. ఈరోజు మీకు లక్కీ సంఖ్యగా 5 పనిచేస్తుంది. ఏ పని చెయ్యాలన్నా ఈ సంఖ్యకు సంబంధించిన సమయం లేదా నిర్ణయం మీకు అనుకూలంగా మారుతుంది. మొత్తంగా జనవరి 28 బుధవారం ధనస్సు రాశివారికి డబ్బు విషయంలో జాగ్రత్తతో పాటు తెలివిగా వ్యవహరించాల్సిన రోజు. ఈరోజు మీరు చేసే ఒక చిన్న ఆర్థిక నిర్ణయం రాబోయే 6 నెలల ఫలితాలను ప్రభావితం చేస్తుంది. తొందర, ఆశ, భయం అనే 3 అంశాలను నియంత్రించగలిగితే ఈరోజు మీకు లాభదాయకంగా మారుతుంది. ఉద్యోగం, చదువు, భవిష్యత్ అవకాశాలు. జనవరి 28 ప్రభావం. జనవరి 28 బుధవారం ధనస్సు రాశివారి ఉద్యోగ మరియు విద్యారంగాల్లో కీలక సంకేతాలను ఇస్తుంది. చాలా రోజులుగా మీరు చేస్తున్న కృషికి ఫలితం ఎప్పుడు వస్తుందా అనే సందేహం ఈరోజు మీ మనస్సులో ఎక్కువగా ఉంటుంది. అయితే గ్రహస్థితులు చెబుతున్నది ఒక్కటే: మీరు చేసిన శ్రమ వృధా కాలేదు. ఈ రోజు నుంచి మీ ప్రయత్నాలకు గుర్తింపు రావడానికి పరిస్థితులు సిద్ధమవుతున్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు ఆఫీసులో వాతావరణం కొంత మారినట్లు అనిపిస్తుంది. మీపై బాధ్యతలు పెరిగినా అదే సమయంలో మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది. ఒక మీటింగ్, ఒక చర్చ లేదా ఒక ప్రెజెంటేషన్లో మీరు చెప్పిన మాటలు మీ సీనియర్ల దృష్టిని ఆకర్షిస్తాయి. ఇప్పటివరకు మౌనంగా పనిచేసిన ధనస్సు రాశివారికి ఈరోజు ఒక అవకాశంలా మారుతుంది. ప్రమోషన్ లేదా జాబ్ చేంజ్ గురించి స్పష్టత రావడానికి ఇంకా 10 నుంచి 15 రోజులు సమయం పట్టినా ఈ రోజు నుంచే ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈరోజు ఒక సంకేతం అందుతుంది. అది వెంటనే ఆఫర్ లెటర్గా రాకపోయినా ఇంటర్వ్యూ కాల్, ఫీడ్బ్యాక్ లేదా రిఫరెన్స్ రూపంలో మీకు ధైర్యాన్నిస్తుంది. ముఖ్యంగా టెక్నికల్, ట్రైనింగ్, టీచింగ్ లేదా కన్సల్టింగ్ రంగాల్లో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు పంపిన 3 అప్లికేషన్లలో కనీసం ఒకదానికి స్పందన రావచ్చు. విద్యార్థుల విషయంలో ఈరోజు చాలా కీలకం.
చదువులో ఏకాగ్రత లోపించిన వారికి ఈ రోజు నుంచి మళ్లీ ఫోకస్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఇప్పటివరకు చదివినది వృధా కాలేదని ఈ రోజు మీకు అర్థమవుతుంది. ఒక టెస్ట్, ఒక ఇంటర్నల్ ఎగ్జామ్ లేదా ఒక రివిజన్ సెషన్లో మీకు ఆశించిన దానికంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ముఖ్యంగా సాయంత్రం 4 గంటల తర్వాత చదువు ప్రారంభిస్తే గుర్తుంచుకునే శక్తి 2 రెట్లు పెరుగుతుంది. ఈరోజు ధనస్సు రాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇతరులతో పోల్చుకుని మీ విలువను తగ్గించుకోవద్దు. మీ ప్రయాణం వేరు, మీ సమయం వేరు. ఈరోజు మీరు మీ లక్ష్యంపై మళ్లీ దృష్టి పెట్టగలిగితే రాబోయే 30 రోజుల్లో ఒక పెద్ద మార్పును మీ జీవితంలో చూడగలుగుతారు. ఉపాధ్యాయులు, గైడ్స్ లేదా అనుభవం ఉన్న వ్యక్తుల సలహా ఈరోజు మీకు చాలా ఉపయోగపడుతుంది. మొత్తంగా జనవరి 28 బుధవారం ధనస్సు రాశివారికి ఉద్యోగం, చదువు, భవిష్యత్ అవకాశాల విషయంలో ఆశను నింపే రోజు. బయట ఫలితాలు ఆలస్యమైనా లోపల మీరు బలంగా మారే రోజు ఇది. ఈ రోజు మీరు వేసే ఒక్క నిర్ణయం మీ జీవితాన్ని నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు తీసుకెళ్లే శక్తిని కలిగి ఉంటుంది. జనవరి 29 గురువారం గురుబలంతో జీవితం మలుపు తిరిగే రోజు. జనవరి 29 గురువారం ధనస్సు రాశివారి జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజు పూర్తిగా గురుబలం ప్రభావం పనిచేస్తుంది. గతంలో మీరు ఎంత కష్టపడినా ఫలితం రాలేదు అని అనిపించిన విషయాలు ఇప్పుడు క్రమంగా ముందుకు కదలడం ప్రారంభిస్తాయి. ముఖ్యంగా ఉదయం లేచినప్పటినుంచి మీ మనస్సులో ఒక రకమైన నిశ్చింత, ధైర్యం కనిపిస్తుంది. ఇది సాధారణ భావం కాదు, ఇది గ్రహస్థితుల మార్పు వల్ల వచ్చే అంతర్గత బలం. గత 6 నెలలుగా మీరు అనుభవించిన ఆలస్యం, నిరాశ, ఆగిపోయిన పనులు ఈ రోజు నుంచి కదలడం మొదలుపెడతాయి. ఈరోజు కొత్త పని ప్రారంభించడానికి చాలా అనుకూలం. అది చిన్న పనైనా పెద్ద నిర్ణయమైనా గురువారం మొదలుపెట్టిన పనికి నిలకడ ఉంటుంది. ముఖ్యంగా ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో చేసిన పనులు దీర్ఘకాల ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో ఉన్న ధనస్సు రాశివారికి ఈరోజు ఒక మంచి అవకాశానికి బీజం పడుతుంది. అది వెంటనే బయటపడకపోయినా రాబోయే 15 రోజుల్లో మీకు అర్థమయ్యేలా మారుతుంది. మీ సీనియర్ లేదా అధికారి నుంచి వచ్చే ఒక మాట మీ ఆలోచనలను మార్చే అవకాశం ఉంది. వ్యాపారంలో ఉన్నవారికి ఈరోజు స్థిరత్వాన్ని సూచిస్తుంది. గతంలో చేసిన ఒక నిర్ణయం సరైనదే అని ఈరోజు నిర్ధారణ అవుతుంది. కొత్త ఒప్పందాలు, కొత్త భాగస్వామ్యాలు పూర్తిగా కాకపోయినా చర్చల దశలోకి వస్తాయి. ముఖ్యంగా గురువారం రోజు దేవాలయ దర్శనం చేయడం లేదా గురువుకు సంబంధించిన పని చేయడం వల్ల మీ మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. ఇది కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా మీకు బలాన్నిస్తుంది. కుటుంబ జీవితంలో ఈరోజు శుభసూచనలు కనిపిస్తాయి. ఇంట్లో ఒక మంచి విషయం గురించి చర్చ మొదలవుతుంది. అది పెళ్లి, ఇల్లు, స్థలం లేదా పిల్లల భవిష్యత్తుకు సంబంధించినదై ఉండవచ్చు. తల్లిదండ్రుల మాటలకు విలువ ఇవ్వడం ఈరోజు చాలా ముఖ్యం. వారు చెప్పే ఒక సలహా మీకు వెంటనే ఉపయోగపడకపోయినా రాబోయే 3 నెలల్లో దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు ధనస్సు రాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. తొందరపడకుండా ఓర్పుతో ముందుకు వెళితే గురుబలం పూర్తిగా మీ వైపు పనిచేస్తుంది. అనవసరమైన వాదనలు, ఇతరుల జీవితాలతో పోలికలు చేసుకోవడం పూర్తిగా మానేయాలి. ఈరోజు మీరు మీమీద మీరు నమ్మకం పెట్టుకుంటే అదే మీకు అదృష్టంగా మారుతుంది. ఆర్థిక స్థిరత్వం, భవిష్యత్ లాభాలు. జనవరి 27 నుంచి 30 వరకు మొత్తం ప్రభావం. జనవరి 27 నుంచి 30 వరకు ఉన్న ఈ 4 రోజులు ధనస్సు రాశివారి ఆర్థిక జీవితానికి పునాది వేసే కాలంగా చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో డబ్బు చేతిలో నిలవకపోయినా భవిష్యత్తుకు సంబంధించిన బలమైన ఏర్పాట్లు జరుగుతాయి. మీరు ఇప్పటివరకు చేసిన శ్రమ, సేవింగ్ ప్రయత్నాలు, త్యాగాలు అన్నీ వృధా కాలేదని ఈ సమయంలో మీకు అర్థమవుతుంది. ఈ 4 రోజులు డబ్బు రావడం కన్నా డబ్బు ఎలా నిలబెట్టుకోవాలి అనే బుద్ధిని మీకు నేర్పుతాయి. ఈ సమయంలో ఒక ముఖ్యమైన హెచ్చరిక ఏమిటంటే, ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వడం లేదా భావోద్వేగంతో డబ్బు ఖర్చు చేయటం మంచిది కాదు. ఒకరు సహాయం అడిగితే మీ పరిస్థితిని చూసుకుని మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మీరు ఇచ్చే డబ్బు తిరిగి రావడానికి ఆలస్యం కావచ్చు. అయితే అదే సమయంలో మీ దగ్గరకు డబ్బు వచ్చే మార్గాలు కూడా క్రమంగా తెరుచుకుంటాయి. ఒక అదనపు ఆదాయ ఆలోచన, ఒక కొత్త పని లేదా ఒక పాత నైపుణ్యాన్ని మళ్లీ ఉపయోగించుకునే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఆర్థిక స్థిరత్వం మొదలయ్యే సూచనలు ఉన్నాయి. జీతం పెరుగుదల కాకపోయినా ఖర్చులు తగ్గడం వల్ల చేతిలో డబ్బు నిలవడం ప్రారంభమవుతుంది. వ్యాపారులకు ఈ కాలం నెమ్మదిగా కానే స్థిరంగా ఎదిగే సమయం. ఒకేసారి పెద్ద లాభాలు కాకపోయినా నష్టాలు తగ్గుతాయి. ఇది భవిష్యత్తులో పెద్ద లాభాలకు దారితీసే దశగా భావించాలి. ఈ 4 రోజుల్లో మీకు లక్కీగా పనిచేసే సంఖ్యలు 3, 6, 9.
ఈ సంఖ్యలకు సంబంధించిన తేదీలు, సమయాలు, నిర్ణయాలు మీకు అనుకూలంగా మారతాయి. గురువారం మరియు శుక్రవారం రోజులు ఆర్థిక నిర్ణయాలకు కొంతమేర మంచివిగా ఉంటాయి. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా కనీసం ఒక రాత్రి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ధనస్సు రాశివారికి ఈ సమయంలో అత్యంత అవసరం. జనవరి 30 శుక్రవారం సంబంధాలు, ప్రేమ, కుటుంబ బంధాల్లో మార్పులు. జనవరి 30 శుక్రవారం ధనస్సు రాశివారి జీవితంలో సంబంధాల పరంగా చాలా కీలకమైన రోజు. గత కొన్ని రోజులుగా మీరు అనుభవించిన మానసిక ఒత్తిడి, మాటల తేడాలు, అర్థం కాకపోవడం వంటి విషయాలకు ఈరోజు ఒక సమాధానం లభిస్తుంది. శుక్రవారం ప్రభావంతో భావోద్వేగాలు ఎక్కువగా బయటపడతాయి. మీరు చెప్పని మాటలు, దాచిన భావాలు ఈరోజు బయటకు రావచ్చు. ఇది గొడవలకు కాదు, స్పష్టతకు దారితీసే రోజు అని గుర్తుంచుకోవాలి. వివాహిత ధనస్సు రాశివారికి ఈరోజు జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడే అవకాశాలున్నాయి. గతంలో జరిగిన ఒక చిన్న అపార్థం ఈరోజు పూర్తిగా సర్దుకుపోతుంది. మీరు ఒక అడుగు ముందుకు వేస్తే ఎదుటి వ్యక్తి 2 అడుగులు ముందుకు వేస్తారు. కుటుంబ బాధ్యతలు పెరిగినట్టు అనిపించినా అదే సమయంలో మానసిక సహకారం కూడా లభిస్తుంది. ఈరోజు మీరు కుటుంబం కోసం తీసుకునే ఒక నిర్ణయం రాబోయే 1 సంవత్సరం పాటు శాంతిని ఇస్తుంది. ప్రేమ సంబంధాల్లో ఉన్న ధనస్సు రాశివారికి ఈరోజు ఒక పరీక్షలా ఉంటుంది. ఎదుటి వ్యక్తి నుంచి స్పష్టత కోరే మనస్సుంటుంది. అయితే ఈరోజు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఒక మాట ఎక్కువగా మాట్లాడినా, ఒక మాట తక్కువగా మాట్లాడినా సమస్య వచ్చే అవకాశముంది. కాబట్టి ఈరోజు మౌనం కూడా ఒక పరిష్కారంగా మారుతుంది. మీరు చూపించే ఓర్పు, అర్థం చేసుకునే స్వభావం మీ సంబంధాన్ని మరింత లోతుగా తీసుకెళ్తుంది. 3 రోజుల్లో పరిస్థితి పూర్తిగా మీకు అనుకూలంగా మారే సూచనలున్నాయి. కుటుంబపరంగా చూస్తే తల్లిదండ్రులు లేదా పెద్దల మాటలు ఈరోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. వారు చెప్పే ఒక విషయం మొదట కఠినంగా అనిపించినా దాని వెనక ఉన్న ఉద్దేశ్యం మీకు రాబోయే రోజుల్లో అర్థమవుతుంది. ఇంట్లో ఒక శుభవార్త గురించి చర్చ మొదలయ్యే అవకాశం కూడా ఉంది. అది వెంటనే కార్యరూపం దాల్చకపోయినా దిశ మాత్రం స్పష్టమవుతుంది. ఒక మహిళ ద్వారా మీకు ముఖ్యమైన సమాచారం లేదా సహాయం లభించే అవకాశముంది. అది కుటుంబానికి సంబంధించినదైనా, పని సంబంధితమైనా ఆ సమాచారం మీకు ఉపయోగపడుతుంది. మొత్తం మీద జనవరి 30 శుక్రవారం ధనస్సు రాశివారికి సంబంధాల పరంగా ఒక సమతుల్యతను నేర్పే రోజు. మాటల కన్నా భావాలకు ఎక్కువ విలువిచ్చినవారు ఈరోజు నిజమైన శాంతిని పొందగలుగుతారు. ఆరోగ్యం, శరీర సంకేతాలు, మానసిక స్థితి, జాగ్రత్తలు మరియు సూచనలు. ఈ 4 రోజుల కాలంలో ముఖ్యంగా జనవరి 27 నుంచి 30 వరకు ధనస్సు రాశివారి ఆరోగ్యం మరియు మానసిక స్థితి పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఇది తీవ్రమైన సమస్యల కాలం కాదు, కానీ శరీరమిచ్చే చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చెయ్యకూడని సమయం. గత కొన్ని రోజులుగా నిద్ర సరిగ్గా లేకపోవడం, అలసట ఎక్కువగా అనిపించడం లేదా తలనొప్పి వంటి సమస్యలు కనిపించి ఉండవచ్చు. ఇవన్నీ మానసిక ఒత్తిడి వల్ల వచ్చిన తాత్కాలిక సమస్యలే. ఈ సమయంలో రోజుకు కనీసం 2 లీటర్ల నీరు తాగడం చాలా అవసరం. నీరు తక్కువగా తీసుకుంటే అలసట, చిరాకు, ఏకాగ్రత లోపం పెరుగుతుంది. అలాగే ఆహారంలో కాస్త నియంత్రణ అవసరం. బయట ఆహారం, అధిక మసాలా పదార్థాలు తగ్గిస్తే శరీరం త్వరగా స్పందిస్తుంది. ముఖ్యంగా రాత్రి 11 గంటల లోపు నిద్రపోవడం ధనస్సు రాశివారికి ఈ సమయంలో చాలా కీలకం. నిద్ర సరిగ్గా ఉంటే మానసిక ప్రశాంతత కూడా ఆటోమేటిక్గా వస్తుంది. మానసికంగా చూస్తే ఈ 4 రోజులు ఒక రకమైన ఆత్మ పరిశీలన కాలం. మీరు ఎక్కడ ఎక్కువగా ఒత్తిడికి లోనవుతున్నారో, ఎవరి మాటలు మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తున్నాయో ఈ సమయంలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది బాధపడటానికి కాదు, మీ జీవితంలో ఎలాంటి మార్పులు అవసరమో గుర్తించటానికి వచ్చిన అవకాశం. ఈ సమయంలో ఒంటరిగా కొంత సమయం గడపడం, మౌనంగా ఉండడం, మీ ఆలోచనలను మీరు అర్థం చేసుకోవడం చాలా మంచిది. వృద్ధులు, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఆరోగ్య విషయంలో కాస్త అదనపు జాగ్రత్త అవసరం. చిన్న సమస్య వచ్చినా ఆలస్యం చేయకుండా చూసుకోవాలి. అయితే భయపడాల్సిన పరిస్థితులు లేవు. జాగ్రత్త, నియమం, సమయపాలన పాటిస్తే ఆరోగ్యం మీ వైపే ఉంటుంది. ఈ సమయంలో యోగా, నడక లేదా తేలికపాటి వ్యాయామం ప్రారంభిస్తే మంచి ఫలితం ఉంటుంది. రోజుకు కనీసం 20 నిమిషాలు శరీరానికి కదలిక ఇవ్వడం వల్ల మానసిక భారం కూడా తగ్గుతుంది. శక్తివంతమైన పరిహారాలు. గురుబలం, అదృష్టం, మనశ్శాంతి కోసం తప్పక చేయవలసిన విధానం. ధనస్సు రాశివారికి ఈ కాలంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, మీ జీవితంలో అడ్డంకులు మీ శక్తి తక్కువగా ఉండడం వల్ల రావడం లేదు.
సమయం పూర్తిగా అనుకూలంగా లేకపోవడం వల్ల మాత్రమే ఆలస్యం జరుగుతోంది. అందుకే ఈ సమయంలో సరైన పరిహారాలు చేస్తే గ్రహాల సహకారం వేగంగా మీ వైపు తిరుగుతుంది. ముఖ్యంగా జనవరి 27 నుంచి 30 వరకు ఉన్న ఈ 4 రోజులు పరిహారాలకు అత్యంత శక్తివంతమైన కాలంగా చెప్పవచ్చు. మొదటి పరిహారం గురువారం చేయవలసినది. జనవరి 29 గురువారం ఉదయం స్నానం చేసిన తర్వాత పసుపు రంగు వస్త్రం లేదా కనీసం పసుపు రంగు రుమాలు ఉపయోగించండి. ఆ తర్వాత ఓం గురవే నమః అనే మంత్రాన్ని 11 సార్లు లేదా వీలైతే 21 సార్లు జపం చేయాలి. ఈ మంత్రజపం వల్ల మీలోని భయం, అయోమయం, నిర్ణయాలలో గందరగోళం క్రమంగా తగ్గుతుంది. ఈ పరిహారాన్ని వరుసగా 3 గురువారాలు చేస్తే ఆర్థికంగా మరియు మానసికంగా స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. రెండవ పరిహారం ధనస్సు రాశివారు ప్రతిరోజూ చేయవలసిన చిన్న కానీ ప్రభావవంతమైన సాధన. ప్రతిరోజూ ఉదయం లేవగానే కనీసం 2 నిమిషాలు కళ్ళు మూసుకొని మీ జీవితంలో మీరు కోరుకునే 3 విషయాలను మనసులో స్పష్టంగా ఊహించుకోవాలి. ఇది కేవలం ఆలోచన కాదు, ఇది మీ అవచేతన మనస్సుకు ఇచ్చే ఆదేశం. ఈ సాధనను వరుసగా 9 రోజులు చేస్తే మీ ఆలోచనల్లో స్పష్టత, మీ నిర్ణయాల్లో ధైర్యం పెరుగుతుంది. మూడవ పరిహారం డబ్బు మరియు అదృష్టానికి సంబంధించినది. ఈ 4 రోజుల్లో మీరు ఎవరికైనా చిన్న సహాయం చేయగలిగితే, అది డబ్బు రూపంలో కాకపోయినా సరే తప్పకుండా చెయ్యాలి. ఒకరికి భోజనం పెట్టడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, లేదా ఆలయంలో అన్నదానం చేయడం వంటి పనులు మీ జీవితంలో నిలిచిపోయిన ధన ప్రవాహాన్ని మళ్లీ కదిలిస్తాయి. ముఖ్యంగా శుక్రవారం రోజు చేసిన దానం దీర్ఘకాల ఫలితాన్ని ఇస్తుంది. ఇంకొక ముఖ్యమైన పరిహారం మాటలపై నియంత్రణ. ఈ కాలంలో మీరు మాట్లాడే ప్రతి మాటకు శక్తి ఉంటుంది. కోపంగా మాట్లాడిన మాటలు సమస్యలను పెంచుతాయి, శాంతిగా మాట్లాడిన మాటలు పరిష్కారాలను తెస్తాయి. కాబట్టి కనీసం ఈ 4 రోజులు ఎవరి గురించైనా చెడుగా మాట్లాడకుండా ఉండే ప్రయత్నం చెయ్యండి. ఇది చాలా సాధారణంగా అనిపించినా దీని ప్రభావం మీ జీవితంలో చాలా లోతుగా పనిచేస్తుంది. ఈ పరిహారాలన్నీ కలిపి చూస్తే ధనస్సు రాశివారికి ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి: మీరు మారితే మీ చుట్టూ పరిస్థితులు కూడా మారుతాయి. గ్రహాలు మీకు వ్యతిరేకంగా లేవు, కేవలం మీ ఓర్పును పరీక్షిస్తున్నాయి. ఈ పరిహారాలను నమ్మకంతో చేస్తే ఆ పరీక్ష త్వరలోనే ముగుస్తుంది. 4 రోజుల పూర్తి సారాంశం, తుది అంచనా మరియు జీవిత దిశ. జనవరి 27 మంగళవారం నుంచి జనవరి 30 శుక్రవారం వరకు ఉన్న ఈ 4 రోజులు ధనస్సు రాశి వారి జీవితంలో ఒక మార్పు దశగా గుర్తుండిపోతాయి. ఈ కాలం వెంటనే అద్భుతాలు చూపించే దశ కాకపోయినా భవిష్యత్తులో జరిగే పెద్ద మార్పులకు పునాది వేసే కాలం. మీరు గతంలో చేసిన కృషి, త్యాగం, ఓర్పు అన్నీ ఈ సమయంలో పరీక్షించబడతాయి, అదే సమయంలో గుర్తించబడతాయి కూడా. ఈ 4 రోజుల్లో మీరు గమనిస్తే కొన్ని విషయాలు మీ చేతిలోంచి జారిపోతున్నట్లు అనిపించవచ్చు, కానీ అదే సమయంలో మీకు అవసరం లేని విషయాలు మీ జీవితం నుంచి దూరమవుతాయి. ఇది నష్టంగా కాదు, శుద్ధిగా భావించాలి. ఒక ద్వారం మూసుకుపోతే మరో 2 ద్వారాలు తెరుచుకునే దశలో మీరున్నారు. కానీ ఆ ద్వారాలు కనిపించాలంటే మీరు ఓర్పుగా ఎదురుచూడాలి. ఉద్యోగం, డబ్బు, సంబంధాలు, ఆరోగ్యం అన్నింటిలోనూ ఒకే సందేశం వస్తోంది: తొందరపడవద్దు. ఈ కాలంలో మీరు చేసే ఒక తప్పు నిర్ణయం 6 నెలల ప్రభావం చూపించవచ్చు. అలాగే మీరు తీసుకునే ఒక సరైన నిర్ణయం 1 సంవత్సరం మీ జీవితాన్ని సాఫీగా నడిపించగలదు. అందుకే ప్రతి విషయంలో కనీసం 1 రాత్రి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ధనస్సు రాశివారికి అత్యంత అవసరం. ఈ 4 రోజులు మీకు నేర్పే ముఖ్యమైన పాఠమేమిటంటే, మీ విలువను మీరు తగ్గించుకోవద్దు, ఇతరులతో పోల్చుకుని నిరాశపడవద్దు. మీ ప్రయాణం వేరు, మీ గమ్యం వేరు. మీరు నమ్మకంతో ముందుకు సాగితే ఫిబ్రవరి మొదటి వారం నుంచి పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా ఒక స్థిరత్వం, మానసికంగా ఒక నిశ్చింత మీ జీవితంలోకి వస్తాయి. మొత్తంగా ఈ రాశిఫలాల సారాంశం ఒక్కటే: ధనస్సు రాశి వారికి కష్టం ముగింపు దశలో ఉంది, మార్పు ప్రారంభ దశలో ఉంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు ఒంటరిగా లేరు. దైవబలం, గురుబలం, మీ కృషి అన్నీ కలిసి పనిచేస్తున్నాయి. ఈ 4 రోజులు మీరు ధైర్యంగా, శాంతిగా, నమ్మకంతో గడిపితే రాబోయే రోజులు మీ జీవితంలో వెలుగును నింపుతాయి. ధనస్సు రాశి వారందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా విన్నారని ఆశిస్తున్నాం.
బ్రహ్మసూత్రం ఛానల్ ద్వారా చెప్పిన ఈ రాశిఫలాలు మీ జీవితంలో దిశానిర్దేశకంగా, ధైర్యాన్నిచ్చేవిగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గ్రహాల ప్రభావం కంటే మీ నమ్మకం, మీ కృషి, మీ ఓర్పే మీ భవిష్యత్తును నిర్మిస్తాయి అనే సత్యాన్ని ఎప్పుడూ మరచిపోవద్దు. ఈ 4 రోజులు మీ జీవితంలో మార్పుకు పునాది వేసే రోజులు. మీరు శాంతిగా, ఆలోచనతో ముందుకు సాగితే తప్పకుండా ఫలితం మీ వైపే ఉంటుంది. ఈ రాశిఫలాలు మీకు ఉపయోగపడితే వెంటనే వీడియోకి లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. బ్రహ్మసూత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కితే ఇలాంటి శక్తివంతమైన రాశిఫలాలు ప్రతిరోజూ మీకు చేరుతాయి. కమెంట్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి. మీ జీవితంలో శుభం కలగాలని, మీ మార్గం సాఫీగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్వరలో మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.